ఒక ఊర్లో ఒక గొప్ప శివాలయం ఉంది. ఎవరు ఏ కోరిక కోరుకున్నా వెంటనే తీర్చే శివాలయం. అయితే అదే శివాలయానికి ఎదురుగా ఒక కళ్ళు లేని భిక్షగాడు ఆ శివుణ్ణే నమ్ముకుంటూ ఆ స్వామి నామస్మరణ చేస్తూ వచ్చిపోయే వారిని భిక్షమడుగుతూ రాత్రి సమయంలో కూడా శివాలయానికి ఎదురుగా ఉన్న చెట్టు కిందే జీవిస్తూ తన జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు. అయితే అదే శివాలయానికి ప్రతిరోజు ఒక శివభక్తుడు వస్తూ ఉండేవాడు. అతని జీవితంలో ఒక్కరోజు కూడా శివాలయానికి రాని రోజంటూ లేదు. అతను శివాలయానికి వచ్చిన ప్రతిసారి తిరిగి వెళ్లేటప్పుడు ఆ శివాలయానికి ఎదురుగా కూర్చున్న భిక్షగాడి పాత్రలో ప్రతిరోజు ఒక నాణాన్ని వేస్తూ ఉండేవాడు. ఇలా ప్రతిరోజు కొనసాగడంతో ఆ భిక్షగాడికి ఆ భక్తుడికి మధ్య కొంత అనుబంధం ఏర్పడింది. అయితే ఒకరోజు ఆ భక్తుడు శివాలయానికి వచ్చి ఆ స్వామిని దర్శించుకుని బయటకు వస్తూ ఆ కళ్ళు లేని భిక్షగాడి పాత్రలో ఒక నాణాన్ని వేయగానే వచ్చినవాడు ఎప్పుడు నాకు నాణాన్ని వేసి ఆ భక్తుడనని గ్రహించిన భిక్షగాడు ఆ భక్తుడితో ఇలా అంటాడు, అయ్యా, మీరు నాకు ప్రతిరోజు దానాన్ని చేస్తూనే ఉన్నారు. ఇక నాకు ఆఖరి గడియలు సమీపించాయి. రేపు నేను బ్రతికి ఉంటానో లేదో నాకు తెలియదు. కానీ మీతో నాకు ఉన్న అనుబంధం కారణంగా చొరవ తీసుకుని ఒక కోరిక కోరుతున్నాను. ఒకవేళ నేను చనిపోతే నా శవాన్ని నేను కూర్చున్న ప్రదేశంలోనే గొయ్యి తీసి పాతిపెట్టండి. ఇదే నా ఆఖరి కోరిక అని అడుగుతాడు. అయితే ఆ భక్తుడు, నీకేం కాదులే, నువ్వు బానే ఉంటావు, నేనున్నానుగా, చూసుకుంటాను అని చెప్పి వెళ్ళిపోతాడు. కానీ ఆ తర్వాత రోజు ఆ భిక్షగాడు నిజంగానే చనిపోయాడు. జరిగింది తెలుసుకున్న భక్తుడు వెంటనే అక్కడికి వచ్చి ఆ బిచ్చగాడి కోరిక మీద అతను కూర్చున్న ప్రదేశంలోనే గొయ్యి తీసి పాతి పెడుతూ ఉంటే ఆ ఊర్లో ఉన్న జనాలు దాన్ని వ్యతిరేకిస్తారు. అప్పుడు ఆ భక్తుడు వాళ్లతో వాదిస్తాడు. ఇక చేసేది లేక ఊరు జనమంతా మేము నీకు సహాయం చెయ్యం, నువ్వు ఒక్కడే భిక్షగాడికి పానుపు చేసుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అయితే ఆ భక్తుడు తను భిక్షగాడికి ఇచ్చిన మాట కోసం ఆ భిక్షగాడు కూర్చున్న ప్రదేశంలోనే తవ్వుతూ ఉంటే బంగారు నాణాల ఉన్న నిధి బయటపడుతుంది. అయితే స్వర్గంలో ఉన్న భిక్షగాడు జరిగిన సన్నివేశాన్ని చూసి శివుని వద్దకు వెళ్లి ఇలా అడుగుతాడు, ఓ మహాదేవ, జీవితాంతం కళ్ళు లేకుండా నీ ఆలయం ముందే భిక్షమెత్తుకుని జీవించానే. నేను కూర్చున్న స్థలం కిందే నిధి నిక్షేపాలు పెట్టి నాకే తెలియనివ్వలేదే. కానీ దారిన పోయే వ్యక్తికి ఆ నిధి నిక్షేపాలు సొంతమయ్యేలా చేశావు, ఎందుకిలా చేశావు అని అడుగుతాడు. ఆ మాటగా మహాదేవుడు, నువ్వు నీ జీవితాంతం నా సన్నిధిలోనే కూర్చొని నా నామాన్ని జపిస్తూ ఉన్నావు. కానీ నువ్వు ఎప్పుడూ భోగాల్ని కోరుకోలేదు. ఆ నిధిని నీకోసమే నేను దాచి ఉంచాను. నువ్వు ఎప్పుడైనా ఒక్కసారైనా నా నామాన్ని వదిలి ధనాన్ని కోరుకుంటావేమోనని. కానీ నువ్వు ఎప్పుడూ నా నామాన్ని జపించడంలోనే మునిగిపోయావు. అందుకే నీకు అల్పమైన ధనాన్ని ఇవ్వకుండా స్వర్గప్రాప్తి కలిగించాను. అలాగే ఆ భక్తుడు ప్రతిరోజు భగవత్ సేవ చేస్తూ తనకు చేతనైన దానాన్ని ప్రతిరోజు నీకు చేస్తూ ఉన్నాడు. నీ కోరిక తీర్చి నీకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు. అందుకే అతనికి సిరి సంపదలు లభించాయి అని శివుడు చెప్తాడు. మనం పేదవారమా లేక ధనవంతులమా అని కాదు. ప్రతిరోజు ఆ భగవంతుడు మనకి గుర్తు వచ్చినప్పుడల్లా ఒక్కసారి ఆ స్వామి నామాన్ని జపించండి చాలు. ఈ కలియుగంలో మనం అంతకన్నా ఇంకేం చేయగలం? అంతకు మించి మనం చేసేది కూడా ఏమీ లేదు. మరి మీరేమంటారు? అవునంటారా, కాదంటారా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి.